వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయతు మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురుడు యోగిస్తూ ఉండడం, షష్ఠ స్థానమందు రవిగ్రహం అనుకూలిస్తూ ఉండడం, అలాగే పంచమ స్థానమందు బుధగ్రహం యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారం రానున్నాయి. మరీ ముఖ్యంగా గురుని యొక్క స్థానం మార్పు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారిలో కనబడడం లేదు. అంతేగాక జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, వీటిలో ఏవైనా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయిన కారణం చేత పంచమ స్థానంలో ఉండేటువంటి బుధుడు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించి పెడతారు. అనగా ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా, కోర్టు కేసులు కానీ, తగాదాలు కానీ, వీటి వల్ల ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నా వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క దోషము, అలాగే భృగు షట్కము అనగా శుక్రుడు 6వ స్థానమున స్థితిని పొంది ఉన్నటువంటి దోషం వల్ల కొంత కుటుంబ పరమైనటువంటి ఖర్చు అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకి ఏదైనా చిన్నపాటి ఫంక్షన్స్ లేదా చిన్నపాటి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాక కొన్ని సందర్భాలలో ఈ డబ్బు మనం ఇక్కడ పెడితే తిరిగి రాదు అని తెలిసినప్పటికీ కూడా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాక వృశ్చిక రాశి వారు ఎవరైతే దేశాంతర వాసం చేయాలి అనుకుంటూ ఉన్నారో, అనగా విదేశీయానము, విదేశాల్లో చదువుకోవడము, ఉద్యోగం చేయడము, స్థిరపడ్డం లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం లగాయతు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాలు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, స్థానచలనం లాంటి అంశాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లాభానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాక ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అర్ధాష్టమ శనిదోష నివారణార్థం హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేక్త ఆకుపచ్చ రంగు.